హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు సూపర్ కాంబినేషన్ చూపిస్తున్నా. అదేంటంటే చిల్లుగారే విత్ చికెన్ కర్రీ. దానికోసం 1 కేజీ చికెన్ తీసుకొని అందులో చిల్లీ పౌడరు, సాల్ట్, టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఓవర్ నైట్ అయినా చేసుకోవచ్చు మీరు. మీకు టైం లేదు అంటే 2 or 3 hours అయినా సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 inch సినమన్ స్టిక్, 2 ఇలాచి, 4 or 5 క్లోవ్స్, మేస్, స్టార్ అనైస్, స్టోన్ ఫ్లవర్, ఒక 2 tablespoon కొరియండర్ సీడ్స్, కొన్ని పెప్పర్ కార్న్స్ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో ఒక 2 tablespoon ఆయిల్ తీసుకొని ఆనియన్ కొంచెం, ఒక 2 tablespoon పాపీ సీడ్స్, గసగసాలు, ఒక 4-5 క్యాష్యూస్, ఒక మీడియం సైజు టమాటో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు కొత్తిమీర, మింట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు, కొత్తిమీర మింట్ టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఏదైతే మనం ఇందాక పౌడర్ చేసామో ఆ పౌడర్లోకి ఈ మిక్చర్ వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక దాంట్లోకి ఒక 2-3 tablespoon కోకోనట్ పౌడర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో 3 tablespoon ఆయిల్ తీసుకొని 2 bay leaves, ఇంకా సాజీరా వేసుకొని ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా స్లోగా పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతుంది. సో మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ తీసుకోండి. ఆ కర్రీకి సరిపోయేంత, ఆ మిక్చర్కి సరిపోయేంత సాల్ట్ తీసుకొని తర్వాత ఇందులోకి 2 tablespoon చిల్లీ పౌడరు, కొంచెం కొరియండర్ పౌడరు, టర్మరిక్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని స్లోగా ఫ్రై చేసుకుంటాను మిక్చర్ని మొత్తం. సో మొత్తం ఆయిల్ ఊజ్ అవుట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా నాకు ఎలా ఆయిల్ మొత్తం చిన్నగా ఊజ్ అవుట్ అవుతుందో బయటికి. ఇప్పుడు నేను ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుంటాను. చికెన్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటాను. మంచిగా ఒక 2-3 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 cups దాకా వాటర్ తీసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక 1 cup ఎక్కువ తీసుకొని మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత బట్టి మీరు వాటర్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫైనల్గా ఆయిల్ ఎలా మంచిగా ఊజ్ అవుట్ అయిపోయిందో. సో మొత్తం కర్రీ అయిపోయింది. దీనికి ఇప్పుడు కొరియండర్ వేసి మంచిగా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని కాంబినేషన్ గారె చేసుకుందాము. దానికోసం నేను 2 కప్పులు ఊరద్దాలు రాత్రి నైట్ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మీకు టైం లేకపోతే 2-3 hours అయినా నానబెట్టుకోవచ్చు. సో మిక్సీ తీసుకొని మిక్సీలో ఊరద్దాలు, నానబెట్టిన ఊరద్దాలు, 4 పచ్చిమిరపకాయలు, జింజర్, ఇంకా కరివేపాకు వేసుకొని ఇంకా సాల్ట్, ఈ 4 వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ చూస్తూ పోసుకోండి. తక్కువ వాటర్, అసలు వాటర్ వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేయండి. మెల్లిమెల్లిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, పలచగా అయిపోతుంది, మనకు గారె చేయడం రాదు మళ్ళీ. సో చూసారు కదా ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ, అలా ఉండాలి. దాన్ని మీరు ఇప్పుడు ఒక 10-15 minutes మంచిగా చేయితోనే బీట్ చేసుకోవాలి. చేయితోనే బీట్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి గారెలు. నేనైతే నా దగ్గర కిచెన్ ఎయిడ్ మిక్సర్ ఉందండి, దాన్ని పెట్టుకొని బీట్ చేసుకున్నాను ఒక 20 minutes. సో చూసారు కదా మంచిగా అది బీట్ చేసింది. ఫైనల్గా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక వాటర్ తీసుకొని ఒక చిన్న పీస్ తీసుకొని దాంట్లో వేస్తే అది ఫ్లోట్ అవ్వాలి. అలా ఫ్లోట్ అయితే గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు గారెలు ఫ్రై చేసుకోవడానికి నేను వుడ్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను. సో కడాయిలో ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే గారెలకి ఎక్కువ ఆయిల్ పట్టదు ఫ్రై చేసినప్పుడు, అందుకని సాల్ట్ వేసుకుంటాను నేను. ఇప్పుడు జిప్లాక్ దాని మీద చూసారు కదా ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మెల్లగా తీసుకొని
ఆయిల్ హీట్ అయ్యాక మీడియంలో పెట్టండి. స్టవ్ హైలో పెట్టొద్దు, ఎందుకంటే మాడిపోతాయి, ప్లస్ లోపల అవ్వదు. సో అటు ఇటు మంచిగా చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. సూపర్ కాంబినేషన్. మా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళైతే ఫుల్గా లొట్టలు వేసుకొని తినేస్తారు ఇప్పుడు వీటిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.